హాయ్ అండి, ఐమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ అట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ ప్రాబ్లంలో మెయిన్గా ఏంటంటే జాయింట్స్ మధ్యలో ఉన్న గుజ్జుని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా కొద్దిమందికి అరిగిపోతూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి సౌండ్స్ అంతా ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం నడిచినప్పుడు, నిల్చున్నప్పుడు, మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు సౌండ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. రాకుండా ఉండాలి అని అంటే మనం తినే ఫుడ్లో కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల, అండ్ ఆహార నియమాలు అంటే దుంపకూరలు ఇలాంటివన్నీ తగ్గించుకోవడం, లేకపోతే నాన్ వెజ్ అనేది స్టాప్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఏజ్కి సంబంధం లేకుండా చాలామందికి ఏంటంటే లేడీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒబేస్గా ఉన్న వాళ్ళల్లో, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందికి రక్తం తక్కువ అవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంది. మీరు ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించినట్టయితే సో పంచకర్మలో చెప్పబడిన జానువస్తి, జానుపిచ్చు ఈ ట్రీట్మెంట్స్తో పాటు కొన్ని మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదిక్లో ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.